నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా దావాజాపల్లిలో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా విద్యుత్ వసతులను మెరుగుపరిచే దిశగా కీలక చర్యలు చేపట్టారు. దావాజీపల్లిలో 41.75 కోట్లతో చేపట్టనున్న రహదారి విస్తరణ పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. పాన్గల్ RNB నుంచి దావాజాపల్లి, ఖానాపూర్ మీదుగా పుల్చెర్ల వరకు రహదారిని 2 లైన్లుగా అభివృద్ధి చేయనున్నారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. సబ్ స్టేషన్ తో లో వోల్టేజ్ కి చెక్ దావాజుపల్లిలో 33/11 kV సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. సబ్ స్టేషన్ అందుబాటులోకి రావడంతో పరిసర గ్రామాలకు విద్యుత్ సరఫరా మెరుగుపడటంతో పాటు లో వోల్టేజ్ సమస్యలు తగ్గనున్నాయి. రహదారి విస్తరణ, విద్యుత్ వసతుల బలోపేతంతో దావాజాపల్లి ప్రాంతాల్లో అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది. SR7 టీవీ రిపోర్టర్, వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజల తరఫున కాదు, పాలమూరు జిల్లా అవిభక్త పాలమూరు జిల్లా తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ఎందుకంటే 2,700 కోట్ల రూపాయలు అవిభక్త ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఇచ్చినందుకు వారి జిల్లా ప్రజల తరఫున కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే సాగునీటికి సంబంధించి అడుగుతా ఉన్నారు. తప్పకుండా మీకు అందరూ తెలుసు, మొన్ననే రావడం జరిగింది. దానికి మిషన్లు పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక్క పంటకు మాత్రమే కొంత ఇబ్బంది ఇచ్చే పండిస్తాం. తర్వాత నెక్స్ట్ ఇబ్బంది అనే సమస్య ఉండదు. దానికి కంపల్సరిగా ఆ కెనాల్స్ కూడా విడుదల చేసి ఏర్పాటు చేస్తాము. దానికి అది ఏదూర రిజర్వాయర్ నుంచి కూడా మన ప్యాకేజీ ఏటి కాలంలో కలిపే ప్రయత్నం చేస్తాం. కాబట్టి భవిష్యత్తులో నీళ్ళు ఉండవు. మిషన్ ఆల్రెడీ పెట్టిన కెనాల్ ఏదైతే పూర్తి అవుతుందో తీసే ఏర్పాటు చేస్తాం. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మన మంత్రి గారికి పెద్ద ఎత్తున ఇన్ని 100 కోట్లు పలిచేందుకు మనం ఘనసాగుతం పలికినందుకు అభినందిస్తూ సాగనంపై వెంట ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి అందరూ కలిసి విభిన్న చిన్నబాయి మిగతా అన్ని విషయాలు సర్పంచ్ ఒక రోజు ఏమైనా 4 రోజులు కింద కాంగ్రెస్ సస్పెండ్ అయితే కోర్టుకు పోయి చేసుకుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే పెద్ద రాష్ట్రంలో మంత్రి పదవి వదిలిపెట్టడం అంటే మామూలు విషయం కాదు. అది తెలంగాణ కోసం పిల్లలు చనిపోతుంటే సోనియా గాంధీ మీద ఒత్తిడి తేవాలని ఒకవైపు మా మందుగారు లాంటి వాళ్ళు ఒత్తిడి తెచ్చినా ఏకైక పదవే త్యాగం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చినాక మనం నీళ్లు, నిధులు నియామకాలని చెప్పి ఈరోజు కొత్త ఉద్యోగాలు తీసుకుంటున్నాం, కొత్త రేషన్ కార్డు తీసుకుంటున్నాం. 5 లక్షల ఇంధనం మిల్లే కాదు, ఇలా 13,000 కోట్ల RNB నిధులు హ్యామ్ ప్రాజెక్ట్ కింద, మరొక 7,100 కోట్లు నా స్టేట్ ఫండ్స్, నా డిపార్ట్మెంట్ ఇదేమో లోను తీసుకొని పంచాయతీ సీతక్క డిపార్ట్మెంట్ లో 16,000 కోట్లు, మొత్తం 36,000 కోట్లు ఈ చిన్న రాష్ట్రంలో అన్ని డబుల్ రోడ్లు వేయాలని మా ప్లాన్. ఎందుకంటే ఇంటికి క్షేమంగా బాయికాడికి పోయినా, పిల్లల్ని బడిలో పెట్టాలన్నా, ఏదైనా పెళ్లికి పోయినా క్షేమంగా పోయి క్షేమంగా వస్తే ఇంటి దగ్గర భార్య పిల్లలు ఎదురు చూస్తుంటారు. యాక్సిడెంట్ కావద్దని మారుమూల ప్రాంతాల్లో డబుల్ రోడ్ ఉందని దావాజపల్లికి వెళ్ళి ఇక్కడికి ఆ డబుల్ రోడ్ ఉంటే ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలని